నమస్తే. తెలుగు నవలా శ్రోతలకు లక్ష్మీ కథల ప్రపంచానికి స్వాగతం. ఎద్దరపూడి సులోచనారాయణ గారు రచించిన అమర హృదయం అనే నవలను వింటున్నాం కదండి. ఈరోజు ఈ వీడియోలో మనం పార్ట్ 11 వినేద్దామండి. దుర్గమ్మ గారి మరణంతో అమర కృంగిపోయినట్టుగా అయింది. ఆవిడ లేని ఈ లోటు బాగా తెలుస్తుంది. ఆవిడ సాధించినా విసిగించినా చాదస్తంగా మాట్లాడినా అది ఒక సందడే అని ఇప్పుడు అనిపిస్తుంది. జీవితంలో అలాంటి వాళ్ళు కూడా ఉండాలి కాబోలు. అమర ఆవిడని తలుచుకుంటూ ఏడుస్తూ సుజాతకి చెప్పింది. సుజా, చాదస్తం చాలా ఉన్నా, చదువు సంధ్యలు లేకపోయినా ఆవిడ కొన్ని విషయాల్లో చాలా అర్థం చేసుకున్నట్లు ప్రవర్తించేది. ఆయన పోయిన తర్వాత నేను బొట్టు పెట్టుకోవడం మానేస్తే ఆవిడే ఒకరోజు బొట్టు తెచ్చి నా ముఖాన పెట్టి, ఇంత చిన్న వయసులో నిన్ను ఇలా చూడలేనమ్మా, నువ్వు వీటికి దూరం కావద్దు, నీ గాజులు తీసివేసుకో అంది. ఫణి అంటే ఆవిడికి ఎంత ప్రాణమో. ఈ ఇంట్లో ఆవిడ లేని నిశ్శబ్దం నాకు చాలా భయంకరంగా ఉంది. ఎప్పుడూ ఏదో ఒకటి అంటూ ఉంటుంది. మా వెనుక మాట్లాడుతూ ఉండేది. మేము విసుక్కుంటే పట్టించుకునేదే కాదు. అమరా, నువ్వు అదే తలుచుకుని కుమిలిపోతున్నావు. పెద్దామె. అనారోగ్యం రోజు రోజుకి ఎక్కువ అవుతుందే తప్ప తగ్గడం లేదు. ఇంకా ఇలా బాధపడకుండా ఆ విధంగా దాటిపోవడం ఆవిడ అదృష్టవంతురాలే. ఫణి చూడు ఎలా కూర్చున్నాడో. సుజాత ఓదార్చింది, ధైర్యం చెప్పింది. అమరని ఒంటరిగా ఉండనియడం ఇష్టం లేనట్టుగా సుజాత కొద్ది రోజులు తమ ఎక్కడికి వెళ్ళినా వచ్చి వెంట తీసుకుని వెళ్ళేది. చూడమరా, ఎంతమందికి ఆయన చేయూత ఇచ్చారో, నువ్వేమో నీకొక్కదానికే సాయం చేసినట్టు విలువలేడాడిపోతావు అంది సుజాత. ఆ రోజు సుజాత అమర ఊరి చివర ఉన్న కూరగాయల తోట చూసి వస్తున్నారు. వారి ఊరు రైతే అతను. ఉన్న పొలం కాస్త అమ్మి 2 కూతుళ్ళకి పెళ్లిళ్ళు చేసేసరికి ఇల్లు శూన్యమైంది. భార్యాభర్తలిద్దరూ మగపిల్లలు చాలా బాధపడుతుంటే కృష్ణ చైతన్య తీసుకుని వచ్చి ఊరి చివర 5 ఎకరాల లీజుకు తీసుకుని కూరగాయలు, పళ్ళు, పూలు వేయించాడు. తోట దినదినాభివృద్ధి చెందింది. ఆ విధంగా అటు పొలం ఊరికే పడి ఉంది. ఆదాయం లేక పిల్లలు చూడక ఇబ్బందులు పడుతున్న వృద్ధ దంపతులకి ఆదాయం అమరింది. ఆ రైతు కుటుంబము ఆర్థికంగా బాగుపడింది. నేను నీకు అప్పుడప్పుడు పంపే దానిమ్మ, బత్తాయి, మామిడి పళ్ళు, కూరలు వీళ్ళు మాకు పంపినవే అని చెప్పింది. అమర ఆ తోట చూసింది. పచ్చగా ఏపుగా ఎదిగి కలకలలాడుతుంది. ఆ రైతుకి అతని భార్య పిల్లలతో సంతృప్తి, ఆనందం. పిల్లలకి కృష్ణ చైతన్య ట్యూషన్ ఏర్పాటు చేసి చదివించాడు. ఫస్ట్ రావడంతో కాలేజీలో సీట్లు వచ్చాయి. అగ్రికల్చరల్ BSc చదువుతున్నారు. అలాగే ఇంకో అతనికి కిరాణా షాపు పెట్టుకోవడానికి సాయం చేశాడు. అది ఈరోజు సూపర్ బజార్ అంతగా అభివృద్ధి చెందింది. షాపు యజమాని వద్దన్నా వినకుండా సుజాతని, కృష్ణ చైతన్యని మేనేజింగ్ డైరెక్టర్స్గా వేసుకున్నాడు. 4 తెలిసిన కుర్రాళ్లే. ఒక అతను MBA, ఇంకో అతను MA, ఇంకో అతను MSc, ఇంకో అతను BA చదువులు పూర్తయి ఉద్యోగాలు లేక నిస్పృహతో ఉంటే కృష్ణ వారి 4 కలిసి ఒక హాస్పిటల్లో క్యాంటీన్ పెట్టుకునే వసతి కల్పించాడు. కృష్ణ చైతన్య చేసిందల్లా హాస్పిటల్ అధికారులతో మాట్లాడి క్యాంటీన్ పెట్టుకునే స్థలం వీరికి 10 సంవత్సరాల పాటు లీజుకు వచ్చేలా సాయం చేయడం, క్యాంటీన్కి లోన్ ఇవ్వడానికి బ్యాంక్ అధికారుల దగ్గర హామీ సంతకం పెట్టడం. ఇప్పుడు క్యాంటీన్ అభివృద్ధి చెందడమే కాదు, ఆ పిల్లలు ఇప్పుడు అమెరికన్లా సిటీ అంతా బేల్ రెస్టారెంట్స్ తెరుస్తూ తమలాంటి ఇంకా కొంతమంది నిరుద్యోగులకి సహాయపడుతున్నారు. ఉన్న ఒక్క కొడుకు కోడలు తమను వదిలేసి ఇరాక్లో డాక్టర్స్గా స్థిరపడిపోతే ఒంటరితనంతో తల్లడిల్లిపోతున్న రిటైర్డ్ ఇంజనీర్ గారి చేత ఇంజనీరింగ్ కోచింగ్ సెంటర్ పెట్టించాడు. చిత్రం ఏమిటో తెలుసా? సాయం చేసేదంతా కృష్ణ. అన్నిటికీ ప్రారంభోత్సవాలు మాత్రం నా చేత. కష్టం కృష్ణది, పేరు నాకు. ఈ రూపంగా వారందరూ కృష్ణ సాయం చేసిన ఆ గౌరవం అంతా నాకు అంటగడతారు. ఇది నా పూర్వజన్మ సుకృతం కాదా అమరా అంది సుజాత. అమర తల ఊపింది. ఇక కృష్ణ ఏదో రకంగా సంబంధ బాంధవ్యాలున్న స్కూళ్ళకి, కాలేజీలకి, వ్యాపార సంస్థలు ఎన్నో, సేవా సంస్థలు అయితే చెప్పనవసరం లేదు. ఇన్ని పనుల్లో తలమునకలు అవుతున్నా నన్ను, రాజాని మాత్రం ఎప్పుడు మేము ఒంటరిగా ఉన్నామనే భావన రాకుండా చూస్తాడు. కృష్ణలో ఉన్న ఒకే ఒక ప్రత్యేక గుణం ఏమిటంటే ఎవరికి సాయం చేసినా వాళ్ళు కష్టపడే మనస్తత్వం గలవాళ్ళు అని గ్రహించగలుగుతాడు. వారి వ్యక్తిత్వం గమనించే తను సాయం చేయడానికి ముందుకు వస్తాడు. మా పినతల్లి ఆడబడుచు కుటుంబం ఉంది. వారు వ్యాపారంలో చాలా దెబ్బతిన్నారు. కృష్ణని సాయం చేయమని ఎంతగారో అడిగారు. కానీ కృష్ణ మంచి మాటలతో మాట్లాడి చాలా మర్యాదలు చేసి వారి ఇంటికి వచ్చినందుకు గౌరవంగా నా చేత బెట్టలు పట్టించి పంపించేశాడే తప్ప వారికి సాయం చేయలేదు.
వాళ్ళు సాయం చేయించుకునే మనుషులు కాదు సుజా. ఈ ప్రపంచంలో వాళ్ళకి సాయం చేసిన నిలబెట్టుకునే మనుషులు కాదు సుజా. ఈ ప్రపంచంలో మన చుట్టూ ఎంతమంది ఆసరా కోసం అలమటిస్తున్నారు. మనం వారి నడవడానికి చెయ్యూతనివ్వాలి. అంతే తప్ప మన భుజాల మీద మోయలేము అన్నారు. తర్వాత మా వాళ్ళు ఇంకో అతనితో కలిసి వ్యాపారం పెట్టారు. వారిని నిలువునా ముంచి ఆ కుటుంబం బజారు పాలయ్యేలా చేశారనుకో అన్నాడు కృష్ణ. వారి విషయంలో చెప్పిన మాటలు అక్షరాల నిజమని నాకు తెలిసిందే. సుజాత తను ఈ సంస్థలకి వెళ్లాల్సినప్పుడల్లా అమరని కూడా తీసుకువెళ్లడంతో అమరికి అసలు కృష్ణ చైతన్య వ్యక్తిత్వం అర్థమైనట్లు తెలిసింది. తనకి వాళ్ళు చేసిన సహాయం కూడా ఇలాంటిదే అని తెలిసిన తర్వాత మనసు మీద నుంచి ఇంతవరకు మోయలేని భారం అనిపిస్తున్న భారం అంతరార్థం అయినట్లుగా అయ్యింది. అమర మనసుని మెల్లగా తన సెంటర్కి వచ్చే పిల్లల మీద బాగా కేంద్రీకరించుకోసాగింది. పిల్లలు రోజు రోజుకి మళ్ళా సంఖ్య పెరుగుతున్నారు. ఆ పిల్లల కుటుంబాలు కూడా మెల్లగా సన్నిహితమయ్యి ఆత్మీయులవుతున్నారు. అది పెరిగి ఒక్కసారి కష్టసుఖాలు చెప్పుకునే వరకు వచ్చింది. అమరకి క్రమంగా తనది అంటూ ఒక ప్రపంచం ఏర్పడసాగింది. అమర తనదైన వ్యక్తిత్వంతో వారందరికీ ఆత్మబంధువులా మారింది. మెల్లమెల్లగా దుర్గమ్మ గారు లేని లోటు, ఒంటరితనం ఈ ప్రపంచం తన చుట్టూ ఏర్పడడంతో చూడసాగింది. పిల్లల్ని చూడడంలో ఆత్మీయత, క్రమశిక్షణ రాను రాను అమరకి సెంటర్కి కూడా బాగా పేరు వచ్చేసింది. మహిళా ఉద్యోగులు సమితి సెక్రటరీ వచ్చి తమ ఆఫీస్ ఆవరణలో అమర పర్యవేక్షణలో ఒక పిల్లల సంరక్షణ కేంద్రం తెరవాల్సిందిగా అర్థించింది. అన్ని వసతులు వారే ఇస్తారు. అమర ఉద్యోగులని నియామకం చేసుకుని దానిని పర్యవేక్షణ చేయాలి. అమ్మో, అంత పెద్ద సంఖ్యలో పిల్లల్ని నేను చూడగలనా సుజా అంటూ సుజాత దగ్గర సందేహం వెళ్ళవచ్చింది. నువ్వు చూడకపోవడం ఏమిటోయ్? చిన్నప్పుడు నువ్వు మన స్టూడెంట్ సెక్రటరీగా 2 టర్మ్స్ దిగ్విజయంగా పోటీ చేయలేదు? అప్పుడు నీకు ఎంత పేరు వచ్చింది అంది సుజాత. సుజాత ధైర్యం చెప్పడంతో అమర అక్కడ సెంటర్ ప్రారంభించింది. తనకెంతో నమ్మకమైన జోగమ్మని అక్కడ ప్రధాన పర్యవేక్షణ చేసి ఆయాగా వేసి ఆమె కింద కొంతమంది ఆయాలను నియమించింది. ఈ సెంటర్లో అమరకి తెలిసిన కుటుంబాలు ఇంకా ఎక్కువైనాయి. కొన్ని నెలల క్రితం ఏ చిన్న పని దొరికినా చాలు, నా కుటుంబం గడవడానికి నేనెంతైనా కష్టపడతాను అనుకున్న అమరకి ఈ రోజు తన చేతి కింద 15 మంది ఆయాలకి, 3 డాక్టర్లకి ఉపాధి కల్పించగల స్తోమతకి వచ్చింది. అమర ఉన్న వీధిలోనే పట్టుదలగా పోటీగా మాధవి స్నేహితురాలిచే తెరిపించిన సంస్థ మూతపడిపోయింది. మాధవికి ఇది అవమానంగా అయింది. చాలా డబ్బు నష్టం కూడా వచ్చింది. నీకెందుకు మధు ఇవన్నీ? కృష్ణ చైతన్య చెల్లెలి చేతికి అప్పులు అన్నీ తీర్చేయడానికి చెక్కి ఇస్తూ అన్నాడు. నన్నేం చేయమంటావు చెప్పు? మాధవి విసురుగా అసహనంగా అంది. చదువు వైపు నీ మనసు లగ్నం చేసుకోమని ఎన్నిసార్లు చెప్పాను అన్నాడు అతను. సుజాత కూడా అక్కడే ఉంది. రాజాకి డైనింగ్ టేబుల్ దగ్గర అన్నం తినిపిస్తుంది. నాకు చదువు, పరీక్షలు అంటే చెడ్డ విసుగు అని నీకు చాలాసార్లు చెప్పాను కృషి. ఎందులోనో ఒక దానికి నువ్వు స్థిరపడడం చాలా అవసరం మధు. జీవితాన్ని ఎందుకు ఇలా వేస్ట్ చేసుకుంటావు? మాధవి చెక్ బ్యాగ్లో పెట్టుకుంటున్నదల్లా తలెత్తి అన్నగారి వైపు తీక్షణంగా చూసింది. దానికి కారణం ఎవరు కృషి? కారణం ఎవరైనా, పరిస్థితులు ఏదైనా, ఎవరి జీవితం వారికి ముఖ్యం. ఇది నువ్వు గుర్తిస్తే ఇలా చెయ్యవు. ఇదే డబ్బు నీ పేరిట బ్యాంకులో కదపకుండా ఉన్నా నువ్వు సుఖంగా ఉంటావు. ఇది ఎన్నోసారి. కృషి ఆపు. నేను చేసిన నష్టాలు నాకు గుర్తు చేసే ముందు నువ్వు నాకు చేసిన నష్టం గుర్తు చేసుకో. నువ్వు ఆ రోజే మా వారు అడిగినట్టు ఆయన చెల్లెని చేసుకుంటే ఈ రోజు ఈ బ్రతుకు ఇంత అధ్వానంగా ఉండేది కాదు. నన్ను నాన్న కంటే నువ్వే అన్యాయం చేశావు కృషి. నువ్వేమో చక్కగా నీ ఇష్టం వచ్చిన సుజాతని పెళ్లి చేసుకుని హాయిగా ఉన్నావు. పైనుంచి కాని వాళ్ళందరినీ తీసుకుని వచ్చి నెత్తికెక్కించుకుని నన్ను పరాయిదారిని చేశావు. మధు ఆవేశం అణుచుకుంటున్నట్లు అతని దవడ ఎముక బిగిసింది. ఇక చాలు ఆపు అన్నాడు. సుజాత రాజాని తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఎందుకు ఆపాలి? నా గుండెల్లో అగ్నిపర్వతాలు బద్దలవుతుంటే నేనెలా ఊరుకుంటాను? నా కాళ్ల మీద నేను నిలబడాలని ఆ సెంటర్ ప్రారంభించాను. మాధవి అతని దగ్గరికి వచ్చింది. ఎర్రబడిన కళ్ళతో ఆగ్రహంగా చూపుడు వేలు చూపిస్తూ, నువ్వు కనీసం కాస్త సాయం చేశావా? కనీసం ఓపెనింగ్కి రమ్మంటే వచ్చావా? చేతులు ఊపుతూ, అదే మీ ఆవిడ గారి ఫ్రెండ్ గారంటే నీకు ఎక్కడ లేని ఇంట్రెస్ట్. ఆవిడ గారికి మంచి ఇల్లు అద్దెకి తీసుకున్నావు. దండల దగ్గర నుంచి అన్నీ మోసుకుని వెళ్ళావు. పలహారాల దగ్గర నుంచి మరింట్లో తయారు చేయించుకుని వెళ్ళావు. అది అన్యాయం కాదంటావా? అసలు నీకు ఆవిడ మీద అంత ఇంట్రెస్ట్ దేనికి? ఆ ఫణిగాడి మీద అంత ఆదరణ ఏమిటి? నలుగురు ఏమనుకుంటున్నారో తెలుసా? ఆ ఇల్లు నీకు రెండో ఫ్యామిలీ అంటున్నారు.
వాడు నీ కొడుకే అని ఆవిడ గారు. మధు చెంప చెళ్ళుమంది. నన్ను కొడతావా? నిజం చెప్పాననేగా. మన ఇంటి గౌరవం నువ్వు మర్చిపోతుంటే గుర్తు చేస్తే తప్ప. ఇదంతా అసలు నీ అక్కసరి నాకు తెలుసు. ఈ డబ్బు ఇవ్వాల్సింది వచ్చిందనేగా. నాకేం అవసరం లేదు, పో. నీ డబ్బు నాకేం వద్దు. ఆ అమరికే ఇంకా ఇంకా నువ్వు వదిన దోచిపెట్టండి. మధు డబ్బు అన్నగారి మీద గిరాటు కొట్టి అక్కడ కుర్చీలో కూలబడి ఎడవసాగింది. డాడీయే నన్ను అన్యాయం చేశాడు. నువ్వు నాకున్నావని అతి ధైర్యంగా భరించి బ్రతుకుతున్నాను. ఛీ, ఏం బ్రతుకునాది? అందరి చేత నవ్వించుకుంటూ అతనికేమో అతని చెల్లెలి మీద నువ్వు చేసుకోలేదనే కక్షతో నన్ను సాధిస్తున్నాడు. నేనేం చెయ్యాలి? చావాలి, అంతేగా. అతను ఒంటి మీద తెలివి వచ్చినట్లుగా తన మీద పడి కింద పడిన డబ్బు తీసుకుని కృష్ణ చైతన్య చప్పున వచ్చి చెల్లెలని దగ్గరికి తీసుకున్నాడు. ఆమె కుర్చీ పక్కన నేల మీద మోకాలు ఆనించి కూర్చున్నాడు. మధు, ఐఎమ్ సారీ. ప్లీజ్, నువ్వు ఒక్కసారి నీ మాటలతో ఒళ్ళు తెలియకుండా మాట్లాడి నాకు పిచ్చెక్కిస్తావమ్మా. నిన్ను డబ్బు ఖర్చు పెట్టవద్దని అనడం లేదమ్మా. నీ ఇష్టం వచ్చినట్లు నువ్వు సంతోషంగా ఉంటానంటే నేను ఇంతే కాదు, ఇంతకంటే 10 రెట్లైనా ఆనందంగా ఇస్తాను. నువ్వు కసితో పనులు చేసి నిన్ను నువ్వు బాధ పెట్టుకుంటున్నావు. మాధవి తల మీద చేయి వేశాడు. నువ్వన్నది నిజమేనేమో. నేను మీ ఆడపడుచుని చేసుకోకపోయినా అసలు పెళ్లి చేసుకోకుండా ఉంటే ఏ గొడవ ఉండేది కాదేమో. నేనసలు అనుకోలేదు మధు. ఆ రోజు నాకు తెలియలేదు. నేను ఊహించలేకపోయాను మనిద్దరి మధ్య ఈ గొడవకి సుజాత బలవుతుందని. సుజాతకి హార్ట్ ప్రాబ్లం డెవలప్ అయింది. ఆమె ఆతృత పడకూడదని డాక్టర్ మరీ చెబుతున్నారు. అతను వెళ్లి మధుని తన మీద గిరాటు కొట్టిన కింద పడిన డబ్బు తెచ్చి చెల్లెలు ఒడిలో పెట్టాడు. మధు, ప్లీజ్, నీకేం కావాలన్నా నన్ను అడిగి తీసుకో. ఈ ఇల్లు నీది, మేము నీ వాళ్ళం. కానీ ఏదైనా పనిచేసే ముందు ఒక్క చిన్న మాట నాకు చెప్పమ్మా. నీకే చిక్కులు రాకుండా నేను చూస్తాను. నువ్వు సడన్ గా బేబీ సర్వీస్ సెంటర్ తెరుస్తానని ఆ ఉదయం చెబితే నాకెలా తెలుస్తుంది చెప్పు? ఆ రోజు నాకు అర్జెంట్ బోర్డ్ మీటింగ్ ఉంది. ఇది ఆఖరిసారి, ఇంకెప్పుడు చెయ్యను అని మాటివ్వు. చెయ్యి చాచాడు. మాధవి తలెత్తింది. కృష్ణ చైతన్య జేబులో నుంచి జేబురుమల తీసి చెల్లెలికి ఇచ్చాడు. మాధవి దానితో కళ్ళు తుడుచుకుని అతను చాచిన చెయ్యి వైపు చూసింది. అన్నగారి చేతిలో చెయ్యి వేసి వాగ్దానం చేయడానికి చెయ్యి ముందుకు తెచ్చి అంతలో వెనక్కి తీసేసి తను చెయ్యి చేస్తూ, అయితే నువ్వు నాకే వాగ్దానం చెయ్యి అంది. చెప్పు, ఏమిటది? అతను ఆ క్షణంలో కళ్ళనీళ్లతో తడిసిన చెల్లెల ముఖం చూస్తుంటే మనసు ద్రవించిపోతుంది. ఏది అడిగినా ఆనందంగా చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. నువ్వు ఆ అమరిచేత పెట్టించిన సెంటర్ని, ఆమెని ఆ ఇంటిలో నుంచి పొమ్మని నాకు మాటయ్యి. నేను బుద్ధిగా దాన్ని చూసుకుంటాను. ఇంకస్సలు పిచ్చి పనులు చేయను, ప్రామిస్ అంది. కృష్ణ చైతన్య మనసు క్రమంగా కఠినమైనట్లు అతని కళ్లల్లో అంతరించిపోతున్న కరుణ, ప్రేమ ఆవిరి అవడమే తెలుస్తుంది. కుర్చీ మీద చేయి వేసి నిలబడిన అతను మెల్లగా సరిగ్గా నిలబడ్డాడు. మధు మారదు అనే నిస్పృహ అతని ముఖంలో కనిపిస్తుంది. ఏం చెయ్యవా అడిగింది. అన్నగారిని ఇరుకున పెట్టిన ప్రతిసారి మాధవి ముఖంలో కనిపించే రాక్షస ఆనందమే ఇప్పుడు కనిపిస్తుంది. ఆ అమరుని నువ్వు దూరం చేసుకోవన్నమాట. అవునులే, నేనే పరాయిదాన్ని. షటప్, తగ్గు స్వరంతో అన్నాడు. అతని ముఖం కఠిన గంభీరంగా మారిపోయింది. క్షణం క్రితం మధు పట్ల చూపిన జాలి మనసు ఆంతర్యం అట్టడుగున పొరల్లో కక్కేసింది. ఇది నీకు నాకు సంబంధించినది. ఇంకొకరి కష్టాన్ని, జీవితాన్ని మన మధ్యకి ఎందుకుని తీసుకుని వస్తావో? అదంటే నీకిష్టం అని ఎందుకు ఒప్పుకోవు? నిలదీసింది. మధు, అమర మీ వదిన ఫ్రెండ్. ఆమెని నువ్వు గౌరవించాలి. నువ్వు అమర్యాదగా మాట్లాడినా, నాతో అన్నట్టు తిక్కగా అసందర్భాలు వాగినా గుర్తుంచుకో, నువ్వు నేను కలిసి ఒక ఇంట్లో ఉండడం మాత్రం ఇక జరగదు. కృష్ణ చైతన్య అనేసి గిరుక్కున వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడు. మధు వెళ్ళిపోతున్న అన్నగారినే చూస్తుంది. ఆమె కళ్లల్లో విషమనాగు బుసలు కస్సుమని అగ్నిజ్వాలల్లా లేస్తున్నాయి. 3 వారాల అనంతరం కృష్ణ చైతన్య రోజు బెంగళూరు వెళ్ళాలి. బయట వాన పడుతుంది. రానున్న 24 గంటల్లో కుంభవృష్టి, పెను తుఫాను అని వాతావరణ కేంద్రం హెచ్చరికలు చేయడంతో బెంగళూరు వెళ్లాల్సిన ప్లాన్ క్యాన్సిల్ అయ్యింది. కారులో ఈ గాలిలో, వానలో రోడ్డు మీద ప్రయాణం చేయడం కూడా కష్టమే. 2 నెలల నుంచి అందరూ తీరుబడి చేసుకుని ఏర్పాటు చేసుకున్న మీటింగ్ క్యాన్సిల్ అయ్యింది. మళ్ళా అందరికీ తీరిక చిక్కడం అంటే నెలలు పడుతుంది. కృష్ణ చైతన్యకి చిరాకుగా ఉంది. అయినా ఏం చేయలేని పరిస్థితి. పడక గదిలో కుర్చీలో కూర్చుని ఫైల్ చూస్తున్నాడు. ఇంతలో రాజా పరిగెత్తుకుని వచ్చాడు. డాడీ, డాడీ, అత్త నేను కలిసి ఈ పజిల్ పూర్తి చేశాం. చూడు, సరిగ్గా ఉందా అంటూ చూపించాడు. కృష్ణ చైతన్య చూసి కరెక్ట్గా ఉంది. అత్త ఏం చేస్తుంది అని అడిగాడు. మేమిద్దరం డ్రాయింగ్ బుక్లో అడవిలోని పిట్టలకు రంగులు వేస్తున్నాము.
వెరీ గుడ్ అని వీపు తట్టాడు. అత్తకి చెబుతాను వెరీ గుడ్ అరుస్తూ అంటూ పరిగెత్తేశాడు. ఆ రోజు గొడవ అయినప్పటి నుంచి మాధవిలో బాగా మార్పు వచ్చినట్లు కృష్ణ చైతన్య గమనించాడు. తిరుగుళ్ళు బాగా తగ్గించేసింది. ఫ్రెండ్స్ ఎవ్వరూ ఇంటికి అసలు రావడమే లేదు. చెప్పకుండా ఇంట్లో నుంచి వెళ్ళిపోవడం మానేసింది. అర్ధరాత్రి వరకు క్లబ్లో గడపడం స్వస్తి పలికినట్లే ఉంది. ఎక్కువగా ఇంట్లోనే ఉంటుంది. వీలైనంత సమయం రాజాతోనే కలిసి గడుపుతుంది. డైనింగ్ టేబుల్ దగ్గరికి సుజాత 2-3 సార్లు పిలవకుండానే వస్తుంది. భోజనం దగ్గర తనతో పెద్దగా మాట్లాడడం లేదు. రాజాతోనే కబుర్లు చెబుతుంది. తనకి కావలసినవి సుజాతని అడిగి మరీ వేయించుకుంటుంది. ఇదివరకులా తన భోజనం అయిపోగానే కుర్చీని వెనక్కి నెట్టి నిర్లక్ష్యంగా వెళ్ళి చేయి కడుక్కుని వెళ్ళిపోవడంలా లేదు. పనులు చేయడం లేదు. కృష్ణ చైతన్య కావాలని చెల్లెలితో సీరియస్ గా ఉన్నాడు. ఆ రోజు తను అలా కఠినంగా మాట్లాడబట్టే మాధవిలో మంచి మార్పు వచ్చింది. తను ఎప్పుడో ఈ పని చేయాల్సింది. ప్రేమగల తల్లిదండ్రులు కన్నబిడ్డల్ని కూడా దారి తప్పినట్లు తెలిస్తే మందలించడం మామూలే. ఆ రోజు మధు మనసు బాధ పెట్టానా? చెల్లెలు పిలిచి చెప్పేద్దామా అని 1-2 సార్లు అనుకున్న అతను మాధవిలో ఈ మంచి మార్పు రావడం చూసి విరమించుకున్నాడు. తను కోరుకున్నది ఇదే. రాజాతో మాధవి ప్రేమగా ఉండడం, స్వర్ణమయమైన సంసార జీవితాన్ని చక్కగా చేసుకోవాలి అంటే ధైర్యంగా నిలబడి భర్త మాటలకి లొంగకుండా, అతని చేతిలో బొమ్మ కాకుండా చదువు వైపు మనసు లగ్నం చేసుకుని తనకి తాను స్వతంత్ర ప్రతిపత్తి తెచ్చుకోవడం. మాధవి ఏకాస్త శ్రద్ధ ఏకాగ్రత కనబరిచిన ఈ పాటికి ఏదో ఒక దారిలో స్థిరపడిపోయేది. ఈ మధ్య ఇంటీరియర్ డెకరేషన్ అంది. డబ్బు పెట్టుబడి పెట్టాడు. ఒక పెద్ద హోటల్కి కాంట్రాక్ట్ ఇప్పించే వాళ్లతో దెబ్బలాడి వచ్చేసింది. తనే ఇంకొకరిని మాట్లాడి ఆ పని పూర్తి చేయించాడు. లేకపోతే అగ్రిమెంట్ ప్రకారం వాళ్ళు కేసు పెట్టే నష్టపరిహారం అడిగే అవకాశం ఉంది. ఒకసారి అమెచ్యూర్ రేడియో ట్రైనింగ్ అయ్యి సొంతంగా పెట్టుకుంటానంది. మరోసారి డ్రెస్సెస్ షాప్ ప్రతిదీ పెట్టే వరకు ఆరాటం. పెట్టిన తర్వాత దాని మీద శ్రద్ధ ఉండదు. కింద ఉద్యోగులకి అప్పచెప్పి ఏ ఫ్రెండ్స్తోనో ఊరు వెళ్ళిపోతుంది. కృష్ణ చైతన్యకి చెల్లెలికి చెప్పి చెప్పి విసుగు వచ్చేసింది. ఫైల్ వదిలేసి వెనక్కి వాలి చేతులు తల కింద పెట్టుకుని కృష్ణ చైతన్య పరధ్యాసగా ఆలోచిస్తుంటే సుజాత వేడివేడి కాఫీ ఇచ్చింది. చాలా బోర్గా ఉంది సుజా అన్నాడు కృష్ణ చైతన్య కాఫీ కప్పు అందుకుంటూ. మీ ఆ మీటింగ్ క్యాన్సిల్ అయిందని చిరాకుగా ఉన్నట్లుంది. ఎప్పుడు అనుకున్నవి అనుకున్నట్లు జరుగుతాయా? అప్పుడప్పుడు మన ఊహలు తారుమారు చేసి భగవంతుడు నేనొక్కడి ఉన్నాను మీరేం కాదు అని మన నెత్తిన మొట్టికాయలో చెబుతున్నట్టుంటాడు. మీ ప్రోగ్రాం ఎలాగూ క్యాన్సిల్ అయింది. ఇంకేం పని లేదుగా. మనం మమత దగ్గరికి వెళ్ళి చాలా రోజులైంది, వెళదామా అంది. కృష్ణ చైతన్య మాట వినగానే అయిష్టంగా ముఖం తిప్పేసుకుని ఫైల్ చేతిలోకి తీసుకున్నాడు. ఎందుకండి ఈ మధ్య చూస్తున్నాను మిమ్మల్ని. అమర ప్రసంగం వస్తే చాలు ఇలా ఉంటున్నారు. అమర వల్ల ఏమైనా పొరపాటు జరిగిందా? అదేం లేదు ముక్తసరిగా అన్నాడు. మీరు అలా అనకండి, ఏదో ఉందనే నాకు అనిపిస్తుంది. నువ్వు ఏదో ఊహించుకుంటే నేనేం చేయలేను. అతను లేచి కిటికీ దగ్గరికి వెళ్ళాడు. ఊహించుకోవడమా? ఏం కాదు, మొన్న మీరు ఊళ్ళోనే ఉన్నారు. అమర బర్త్డేకి వెళ్దామంటే రాలేదు. నువ్వు వెళ్ళు, నేను సాయంత్రం వస్తా అన్నారు. సాయంత్రం రాలేదు, ఇంటికి వచ్చేశారు. రమ్మని మరి ఫోన్ చేస్తే అలసటగా ఉందన్నారు. నేను ఇంటికి వచ్చి అడిగితే మర్చిపోయాను అన్నారు. ఇప్పుడైనా ఫోన్ చేసి విష్ చేయండి అంటే ఇప్పుడేమిటి అంటూ విసుక్కున్నారు. సెంటర్ మాటలో నేనేమైనా చెప్పబోతే మాట మారుస్తున్నారు. అసలు అమర ఏం చేసిందండి? అబ్బబ్బా, నీకు అమర ఒక్కదాని మీదన ఏకాగ్రత? నాకు 1,00,000 ఉన్నాయి, సమస్యలున్నాయి. నీ స్నేహితురాలు ఏదో ఆర్థికంగా చిక్కుల్లో ఉంది, సాయం చేద్దామంటే చేశాము, అంతటితో సరి. ఇక ఆ పైన జోక్యం నాకు ఇష్టం లేదు. నేనందరికీ అలాగే చేశాను, ఇది అంతే. అతను గదిలో నుంచి వెళ్ళిపోబోతున్నాడు. కృష్ణ, వాళ్ళందరూ అమర ఒకటేనా? నాకు ఒకటే, సరేనా? నన్ను విసిగించకు. రాజా పరిగెత్తుకొచ్చాడు. మమ్మీ మమ్మీ, అమర ఆంటీ వచ్చింది. సుజాత ఈ మాట వినగానే చొప్పున బయటికి వచ్చింది. రామరా, ఇప్పుడే నీ గురించి నేను కృష్ణ అనుకుంటున్నాము. మీ ఇంటికి వచ్చి చాలా రోజులైంది. బర్త్డే రోజున కూడా రాలేకపోయానని అనుకుంటున్నారు భర్తను కదండి? భర్తని అడిగింది. కృష్ణ చైతన్య కాదని తిరస్కరించలేకపోయాడు. అవునని అంగీకరించనో లేదు. హలో ఫణి లోపల వచ్చి హలో ఆంటీ అంటూ సుజాత చేతిని పట్టుకున్నాడు సంతోషంగా. రాజా ఫణి చేతి మీద చురుక్కుమని ఒక్కటి కొట్టి తల్లి చేయి లాగేశాడు. మా మమ్మీ అన్నాడు. సుజాత అమర ఇద్దరూ తెల్లబోయారు. రాజా, ఏమిటిది? ఈ బ్యాడ్ మేనర్స్ ఏమిటి? ఫణికి సారీ చెప్పు అన్నాడు కృష్ణ చైతన్య. నేను చెప్పను అన్నట్టు చూశాడు రాజా. పర్వాలేదులేండి అంది అమర.
రాజాకి ఇంత ఈర్ష్య వచ్చేసిందేమిటి అంది సుజాత ఆశ్చర్యంగా. రాజా, చెబుతావా లేదా? చెప్పకపోతే నేను నీతో మాట్లాడను కృష్ణ చైతన్య ఆగ్రహంగా అన్నాడు. రాజా తండ్రి వైపు చూశాడు. తండ్రి ముఖంలో కోపం కనిపించిందేమో. అయిష్టంగా ఫణి దగ్గరికి వచ్చి సారీ ఫణి అన్నాడు. ఇద్దరు వెళ్ళి ఆడుకోండి, నీ పజిల్ ఫణికి కూడా చూపించు కృష్ణ చైతన్య చెప్పాడు. ఫణి రాజా చేయి పట్టుకున్నాడు. రాజా విదిలించబోయి ఆగాడు. ఇద్దరు రాజా గదిలోకి వెళ్లారు. నమస్కారం అమరగారు. ఎప్పుడు వచ్చిందో మాధవి అంది. ఆ కంఠం ఎంతో మర్యాదగా ఉంది. నమస్కారం అంది అమర. కృష్ణ చైతన్య గదిలోకి వెళ్ళిపోయాడు. రామరా, ఇప్పుడే నేను కృష్ణ నీ దగ్గరికి వద్దామా అనుకుని వానగా ఉందని ఆగిపోయాము. ఆయన బెంగళూరు వెళ్తున్నారని అన్నావుగా సుజా. వారి టైం తన వల్ల డిస్టర్బ్ అయిందేమోనని నొచ్చుకుంటూ అంది. ప్లాన్ క్యాన్సిల్ అయింది, మీటింగ్ కూడా క్యాన్సిల్ చేసుకున్నారు. అలాగా అంది అమర. ఇద్దరు డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నారు. అమర బ్యాగ్ తెరిచింది. కట్టవలసిన లోన్ తాలూకు చెక్ తీస్తూ దీనిలో ఆఖరి పేమెంట్ అయిపోతుంది అని పాస్బుక్ చూపిస్తూ, సుజా, ఇక నెల నెల ఇంత డబ్బు వస్తుంది, నేనేం చేయను అంది. ఆయనని అడుగుదాం ఉండు అంది. గదిలో కృష్ణ చైతన్య కిటికీ దగ్గర నిలబడ్డాడు. ఈ మధ్య ఎక్కడికి వెళ్ళినా ఏదో విధంగా అమర గురించిన ప్రసక్తి వస్తుంది. ఆమె త్వరలో చాలా స్థిరపడింది, బాగా కష్టపడుతుంది అంటూ ప్రశంసించేవారు కొందరైతే, నీలాంటి అండ ఉండడం ఆవిడ అదృష్టం అని వ్యంగ్యంగా బాణాలు విసిరేవారు మరికొంతమంది. కృష్ణ చైతన్య అమర కుటుంబాన్ని మెల్లగా తన కుటుంబంతో సంబంధం విడదీయాలని నిర్ణయం చేసుకున్నాడు. దానిలో ప్రథమ భాగమే సుజాతని ఆ విషయంలో నిరుత్సాహపరచడం. కృష్ణ, కొంచెం ఇలా వస్తావా? సుజాత వచ్చింది. ఏమిటి? అమర్కి సలహా కావాలట. ఇప్పుడు చెబుతారా? మళ్ళా ఇంకొకసారి రమ్మంటారా? లేక ఫోన్లో మాట్లాడమంటారా? అతనికి అర్థమైంది. సుజాతకి తన మీద కోపం వచ్చింది, అందుకే అలా అంటుంది. కృష్ణ చైతన్య మౌనంగా డైనింగ్ హాల్లోకి నడిచారు. అమర చెక్ ఇచ్చింది. బ్యాంక్ పాస్బుక్ చూపించి డబ్బు విషయం చెప్పింది. కృష్ణ చైతన్య చూశాడు. రాబడి బాగా ఉంది, ఇంటి ఖర్చులకి చాలా పొదుపుగా డబ్బు తీస్తుంది. పాస్బుక్ చూస్తే అమర డబ్బుని ఎలా జాగ్రత్తగా పెంచుకుంటూ వస్తుందో తెలిసిపోతుంది. కృష్ణ చైతన్య అమరని ఫణి పేరిట పెట్రోకెమికల్స్లో షేర్స్ కొనమని చెప్పాడు. అమర పేరు మీద ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోమన్నాడు. 1-2 ఏళ్ల తర్వాత ఎక్కడైనా సొంతది ఫ్లాట్ లోన్ తీసుకుని కొనుక్కోవచ్చు. థ్యాంక్ యూ. అమర సలహా సంతృప్తిగా అనిపించింది. ఇప్పుడే 1 నిమిషం టీ ఇస్తాను అంది సుజ వంట మనిషిని పిలుస్తూ. వద్దు సుజా అంటోంది అమర. వానగా ఉందిగా, అందరం తాగుదాం అంది. ఇంతలో రాజా పెద్దగా అరుపులు ఏడుపులు వినిపించాయి. అందరూ ఆ గదిలోకి పరిగెత్తారు. ఫణి రాజా కొట్టుకుంటున్నారు. ఇద్దరు ఒకరి జుట్టు ఒకరు పట్టుకుని నేల మీద దొల్లుతున్నారు. అమర సుజాతను తీసుకువెళ్లి ఫణిని విడిపించింది. కృష్ణ చైతన్య కూడా వచ్చి రాజాని లేవదీశాడు. ఎందుకురా రాజాని అలా కొడుతున్నావు? అమర ఫణి చెంప వాయించింది. వీపు మీద వేస్తుంటే సుజాత వచ్చి ఆపింది. పిల్లలేదో కొట్టుకున్నారులే అంది సుజాత. అసలేమైంది అడిగాడు కృష్ణ చైతన్య రాజాని. రాజాకి ముక్కు దగ్గర నుంచి రక్తం వస్తుంది. పనివాళ్లంతా వచ్చి గుమ్మంలో మూగారు. అయ్యో, రక్తం వస్తుంది. మాధవి పరిగెత్తుకు వెళ్లి ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తెచ్చి తీసి దూది అందించింది. రాజా బిగబట్టుకున్నాడు. కృష్ణ చైతన్య దూదితో రక్తం తుడుస్తూ తన గదిలోకి తీసుకుని వెళ్ళిపోయాడు. సుజాత ఫణి చేయి పట్టి డైనింగ్ హాల్ దగ్గరికి వచ్చింది. ఏమైంది ఫణి అంది. సుజాత అస్సలు బాధకు తట్టుకోలేని మనిషిలా అప్పుడే ముఖం కమిలినట్లయింది. నువ్వు రెస్ట్ తీసుకో సుజా, నేను వెళ్తాను. అమర కొడుకుని తీసుకుని గబగబా వెళ్ళిపోయింది. అమర ఇంటికి రాగానే ఫణి జుట్టు పట్టుకుని, రాజాని ఎందుకు కొట్టావు అని నిలదీసింది. మరేమో ఫణి నత్తితో మాట రావడం లేదు. అమర వాడిని గదిలోకి తోసి బయట తలుపులు గడియ పెట్టేసి వచ్చి మంచం మీద కూలబడింది. అమరకి మతిపోయినట్లయింది. ఫణి ఎందుకు అలా చేశాడు? సిగ్గుతో ప్రాణం చచ్చిపోయినట్లుగా ఉంది. రాత్రి అయింది. అమర అలాగే కూర్చుంది. రాజాకి ఎలా ఉంది? సుజాత ఫోన్ చేయలేదు. అమర తనే చేద్దామని ఫోన్ తీసింది, కానీ ముఖం చెల్లలేదు. ఫోన్ పెట్టేసింది. సుజాత ఫోన్ చేయలేదంటే వారికి చాలా బాధ కలిగినట్లే. బాధ కలగదా? తనకే ఇంత బాధగా ఉంటే తను ఇంత కలిసి ఉండేవాళ్ళు. ఎందుకు అలా కొట్టుకున్నారు? అమర టైం చూసింది. రాత్రి 10 గంటలవుతుంది. ఫణి సాయంత్రం 5 గంటల నుంచి ఆ గదిలో బందీగా ఉన్నాడు. గుండెలు బెదిరినాయి. వెంటనే వెళ్ళి తలుపు తీసింది. గది చీకటిగా ఉంది. లైట్ కూడా వేయలేదు. ఫణి పిలిచింది. ఏడుపు సమాధానంగా వినిపించింది. నిస్సహాయంగా ఉన్న ఏడుపు అమర గుండెలు కత్తితో చీలుస్తున్నట్లుగా ఉంది. లైట్ వేసింది. ఫణి చప్పున దగ్గరికి వెళ్ళింది. ఫణి నేల మీద ముడుచుకుని పడుకుని ఏడుస్తున్నాడు. అమర చప్పున దగ్గరికి వెళ్ళి మోకాల మీద కూర్చుని ఫణి పిలిచింది.
ఫణి ముఖమెత్తలేదు. బలవంతంగా ఇటు తిప్పింది. అమర హృదయం వెంటనే కెవ్వుమన్నట్లయింది. ఫణి ముఖం వాచి ఉంది. ఎడమ కన్ను నల్లగా కమిలిపోయి కళ్ళంతా నీళ్లు కారుతుంది. కన్ను తెరవలేకపోతున్నాడు. ఫణి గుండెలకి హత్తుకుంది. ఎందుకు నాన్న అలా కొట్టావు రాజాని? అంకుల్ ఆంటీ మనకి ఎంత సాయం చేశారు. ఎందుకు కొట్టావో చెప్పు. మరే రాజా మీ అమ్మ దొంగది అన్నాడు. మా డబ్బు మీరు కాజేస్తున్నారు అన్నాడు. నా కోపం వచ్చిందమ్మా బావురమన్నాడు. ఫణి అమర కొడుకుని దగ్గరికి తీసుకుని గుండెల్లో దాచేసుకున్నట్లుగా చుట్టేస్తుంది. నాకెందుకు చెప్పలేదు? ఆంటీకి ఎందుకు చెప్పలేదు? అంకుల్కి చెప్పాలి కానీ అలా కొడతారా? ఫణి చేయి పట్టి యువతలకి తీసుకుని వచ్చింది. కంటి డాక్టర్ గారి నెంబరు తన క్రిష్లో ఉంది. ఆయనకి ఫోన్ చేసింది. 10 నిమిషాల్లో ఆయన కారులో వచ్చారు. కంటికి ఇంత దెబ్బ ఎలా తగిలిందమ్మా? పర్వాలేదులే, భయపడవద్దు, తగ్గుతుంది. 4 రోజులు కంటికి కట్టు ఉండాలి అని చెప్పారు. ఫణికి టెంపరేచర్ కూడా వచ్చింది. ఆయన మందులు ఇచ్చి వెళ్లారు. అమర్కి ఒక్క విషయం హాయిగా అనిపించింది. ఇదివరకైతే ఎవరి సాయం అయినా అడగాల్సి వచ్చేది. ఫోన్ ద్వారా డాక్టర్ని ఇంటికి పిలిచి కొడుక్కి వైద్యం చేయించగల స్తోమత వచ్చింది. కానీ అది ఎవరి వల్ల? అమర్కి బాధ రెట్టింపయింది. ఫణి జావదని తాగి నిద్రపోయాడు. అమర వెళ్ళి ఫోన్ చేసింది. టైము 11 గంటలు కావస్తుంది. ఫోన్ రింగ్ అయింది. హలో, అవతల నుంచి కృష్ణ చైతన్య పలికాడు. సుజా మా పూర్తి చేయలేకపోయింది. నిద్రపోయింది. ఒక క్షణం మౌనం. రాజా ఎలా ఉన్నాడు? బాగానే ఉన్నాడు. జవాబు ముక్తసరిగా ఉంది. ఐఎమ్ సారీ జరిగిన దానికి అంది అమర. దట్స్ ఆల్ రైట్. అతను కట్ చేసినట్టే ఫోన్ పెట్టేశాడు. అమర మనసు ఫోన్ పెట్టేస్తుంటే కొండంత బరువును మోస్తున్నట్లుగా అనిపించింది. 4 రోజులయ్యింది. ఫణి కన్ను బాగా తగ్గిపోయింది. ఇంకా కంటి కింద నలుపు మాత్రం కొద్దిగా ఉంది. సుజాత ఆ మర్నాడే వచ్చింది. ఈ పిల్లలు ఇలా కొట్టుకున్నారేమిటవరా? నాకు మతిపోతుంది అంది. ఎవరో ఏదో చెప్పుంటారు సుజా, నువ్వు దాన్ని పెద్ద సీరియస్గా తీసుకోకు అంటూ అమర నిర్ణయించింది. రాత్రి ఫోన్ చేసిన సంగతి నా కృష్ణ చైతన్య చెప్పాడట. సుజాత ఫణి కన్ను చూసి బాధపడింది. ఇద్దరూ కొట్టుకోకూడదు రాజా, ఏదైనా అంటే నాతో చెప్పు అంది సుజాత. సుజాత తొందర పని ఉండడం వల్ల ఎక్కువసేపు కూర్చోలేదు. 4 రోజుల తర్వాత స్కూల్కి వెళ్లిన ఫణి 4 గంటలకు తిరిగి వచ్చాడు. ఉదయం వేసుకు వెళ్లిన మల్లెపువ్వు లాంటి తెల్లటి డ్రెస్సు మట్టి మరకలైంది. టై చిరిగింది. ఒక కాలి బూటు లేదు. ఏమిట్రా ఇది అంది. ఫణి బ్యాగు డైనింగ్ టేబుల్ మీద గిరాటేస్తూ, అమ్మా రాజా నన్ను మళ్ళీ కొట్టాడే. 1 కొడితే ఊరుకున్నాను, కొట్టొద్దన్నాను. 2వ దెబ్బ కొడితే ఆ తర్వాత నేను కొడతా అన్నాను. 3వది కొట్టాడు, నేను కొట్టాను. ఇద్దరం కింద పడ్డామే. పిల్లలంతా మూగారు. హెడ్ మాస్టర్ వచ్చారు. ఇదిగో ఈ ఉత్తరం ఇచ్చారు అంటూ ఉత్తరం అక్కడ పెట్టి గదిలోకి వెళ్ళిపోయాడు. అమర చదివింది. అమర గారికి, మీ అబ్బాయి ఫణి ప్రవర్తన ఏమీ బాగాలేదు. చిరంజీవి రాజాని కొట్టాడు. ఇంకోసారి ఇలా జరిగితే మీ అబ్బాయిని స్కూల్ నుంచి డిస్మిస్ చేస్తాం అని ఇప్పుడే మీకు తెలియజేస్తున్నాము. మీరు పిల్లల ప్రవర్తన గురించి శ్రద్ధ తీసుకోండి అని హెడ్ మాస్టర్ సంతకం ఉంది. అమర నిరుత్తరాలయ్యింది. ఫణి బట్టలు మార్చుకుని వచ్చాడు. రాజా ఏమన్నా కొట్టొద్దని అన్నానుగా అంది కోపంగా. నువ్వు కూడా నన్నే తిడతావు, ఆ హెడ్ మాస్టర్ కూడా నన్నే కొడతారు. నేనేం తప్పు చేయకపోయినా మీరంతా నన్నే తిడతారు. ఫణికి ఏడుపొచ్చేస్తుంది. నన్ను రాజా కుక్క అని తిట్టి కొడుతుంటే ఎంతసేపు ఊరుకోను? రాజా ఫ్రెండ్ మురళి కూడా బ్యాగ్ పెట్టి కొట్టాడు. ఊరుకుంటే కింద పడేసి ఇంకా కొడుతున్నారు. ఫణి గొంతు దగ్గర నరాలు కనిపిస్తుండగా దుఃఖంతో పెగిలి రాలేదు. అమర నిట్టూర్చింది. రాజాకేమైంది? పోనీ కొద్ది రోజులు స్కూల్ మానేసేయి అంది. నేనెందుకు మానాలి అన్నాడు. అమర జవాబు చెప్పలేకపోయింది. పిల్లలిద్దరూ కొట్టుకుంటున్నారంటే అదంతా నవ్వుల పాలు. ఎన్ని కథలు ప్రచారమవుతాయో. సుజాతకి ఫోన్ చేసింది. సుజాత కూడా అంగీకరించింది. నేను రాజాని ఎంత అడిగినా చెప్పడం లేదమరా. ఇంకెప్పుడు చెయ్యనులే అంటాడు. కానీ నాకు నమ్మకం లేదు. ఆయనేమో పట్టించుకోవద్దులే, ఏదో పిల్లలు అన్నారు. ఫణి స్కూల్ మానమంటే ఏడుస్తున్నాడు. అమర హెడ్ మాస్టర్ రాసిన ఉత్తరం గురించి చెప్పింది. నేను వస్తున్నానుండు అంది సుజాత. సుజాత వచ్చింది. అమరకి నచ్చ చెప్పింది. ఫణిని నా దగ్గర 4 రోజులు ఉంచుకుంటానమరా, అప్పుడు విషయం తెలుస్తుంది నాకు. ఇద్దరు కలిసి ఉంటే కొంచెం గొడవ తగ్గవచ్చు అంది. ఫణి అయిష్టంగానే సుజాత వెంట బయలుదేరాడు. అమర ఫణికి జాగ్రత్తలు నూరిపోసి చెప్పి పంపింది. వానలు పోయిన తర్వాత వచ్చిన ఎండలు పెళ్ళుమంటున్నాయి. అమరకి సుజాత ఫణిని తీసుకువెళ్లగానే సమస్య తీరిపోయినట్లు భావించింది. కృష్ణ చైతన్య పిల్లల్ని వదిలేసి ఊరుకోడని, వారి మధ్య అభిప్రాయ భేదం చక్కదిద్దుతాడని మనోధైర్యం. అమర హృదయం 11వ భాగం సమాప్తం.
ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్ పెట్టండి. ఎవరైనా మొదటిసారి మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నమస్తే.